క్రైస్తవుడు అనగానే జాగ్రత్త వినాలి. లోకములో నివసించే మనిషికిని దేవునిలోనికి వచ్చిన క్రైస్తవుడు అనబడే వాడికిని చాలా వ్యత్యాస జీవితం కనబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ ఉంటే 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు చదువుకుందాం. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు లోకములో ఉండే దేవుని నమ్మని వారు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. లోకములో ఉన్న ఆ దేవుని నమ్మని వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవునిలోన కలుగు జీవములో నుండి వేరుపడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి, అంటే వాళ్ళ మనసులో ఏం పుడితే అదే చేసేస్తారు. అంటే అన్ని జనాంగము ఎలా జీవిస్తుంది? వాళ్ళ మనసులో ఏం పుడితే అదే. త్రాగుదామనుకుంటే మనసులో పుట్టగానే వెంటనే వారు బార్ షాప్కి వెళ్ళిపోతారు. వ్యభిచారం చేద్దామనగానే వెంటనే వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరితో అయినా గొడవ పడాలనుకుంటే గొడవ పడడానికి మనసులో అనుకోగానే వెళ్ళిపోతారు. దొంగతనం చెయ్యాలని మనస్సులో అనుకోగానే ఆ దొంగతనం చేయడానికి వెళ్ళిపోతారు. అంటే మనస్సులో వాళ్లకు ఏవైతే అది మంచా చెడా అనే ఆలోచన వాళ్ళకు ఉండదు, కానీ వారి మనస్సులో పుట్టగానే దాన్ని ప్రొసీడ్ అవుతారు, చేసేస్తారు. ఇది లోకంలో ఉన్న మనుషులు చేసే పని. 19 వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని, అయితే ఇక్కడ నుంచి డిఫరెంట్. 17, 18, 19 లోకంలో ఉన్న మనుషులు జీవించే జీవన విధానం. 20, 21, 22, 23, 24 యేసును తెలుసుకున్న వారి యొక్క జీవన విధానము. యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకొనిన వారు కారు. కావున మునపటి ప్రవర్తన విషయములోనైతే, అంటే మనం కూడా దేవుణ్ణి తెలుసుకొనక మునుపు ఆ లోకములో ఉన్నప్పుడైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ పాత స్వభావమును వదులుకున్నారు. పాత స్వభావం అంటే యేసుక్రీస్తును నమ్మకమునుపు మనము కూడా మన మనసులో పుట్టేది ఏదైతే ఉందో అది మంచా చెడా అని ఆలోచించకుండా మనం కూడా ఇష్టం వచ్చినట్లు జీవించాము. అయితే యేసును గూర్చి విన్న తర్వాత యేసయ్య మనకు బైబిల్లో ఉపదేశించిన ఉపదేశానుసారముగా ఆయన చేసిన బోధను మనం నమ్మాము గనక ఏది మంచి ఏది మంచి కాదని తెలుసుకొని బ్రతకడానికి మనము వచ్చాము. చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు, అంటే మీ కార్యాలయందు మీరు చేసే ప్రవర్తనలో నూతన పరచబడిన వారై. ఏం పరచబడిన వారు చెప్పండి? నూతన పరచబడిన వారై, కొత్తగా మారుట. ఏంటి? మన కార్యాలు కొత్తగా మారాయి. అంతకు ముందున్న స్థితి నుండి మనము మార్పు చెందుకున్నాము. నీతి, యథార్థత, భక్తి కలిగి
దేవుని పోలికగా, అంటే దేవుడు ఎలా జీవిస్తాడో, దేవుని జీవిత విధానం ఎలా ఉంటుందో, దేవుడు అంటే ఎలా ఉంటాడో, దేవుని యొక్క గుణాలు ఎలా ఉంటాయో అలాంటి గుణాలు కలిగి కొత్తగా మీరు జీవించాలి అన్నాడు. ఎలా జీవించాలి ఇప్పుడు? కొత్తగా. అన్య జీవితము, అన్యకరమైన జీవితము మనకి కనబడకూడదు. కనుక ఇప్పుడు అన్య జనాంగం వలె మనము ఉండకూడదు. మన బ్రతుకులు చాలా వ్యత్యాసకరమైనవిగా కనబడాలి. అందులో కొన్ని మాటలు మీతో నేను మాట్లాడాలి. రైట్. ఈరోజు నా అంశము అబద్ధము. ఏంటి? అబద్ధము. మొట్టమొదటిగా 5 అంశాలతో మేము ముందుకు వచ్చాను. నాకు 11:15కి 11:30కి ఇస్తే నేను 5 అంశాలు ఎప్పుడు చెప్పాలా? ఇలా అంశాలన్నీ పక్కన పడేస్తున్నాను. ఈ వారం 5 అంశాలతో మేము ముందుకు వచ్చాను. ఈ ఒక్క అంశం చెప్పడానికి సమయం సరిపోదు నాకు. అది మీకే వదిలేస్తున్నాను. అబద్ధము. మొదటి అంశం ఏంటి? ఈరోజు మనము అబద్ధము. ఇది చాలా విరివిగా క్రైస్తవుడైన మనము కూడా, దేవుని నమ్ముకున్న మనం కూడా నీళ్లు త్రాగినంత ఈజీగా మాట్లాడుతూ ఉంటాం. అబద్ధము పాపమా కాదా? స్టెఫెన్ లేడు. మాథ్యూస్, అబద్ధం ఆడడం పాపమా కాదా? అబద్ధాలు ఆడడం పాపమా కాదా? అబద్ధం ఆడితే ఏమవుతుంది? అబద్ధము గురించి బైబిల్ ఏం చెప్పింది? దేవుడేం చెప్పాడు? అబద్ధము మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అనేది మనం ఈరోజు వీలయ్యేదాకా చూసుకుందాం. జాగ్రత్త వినాలి. అబద్ధం, ఈ అబద్ధం అనేది ఎంత దారి తీస్తుందో చూడండి. భార్య భర్తతో అబద్ధం, భర్త భార్యతో అబద్ధం, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం, స్నేహితులతో అబద్ధం, సంఘములో అబద్ధం, సహోదరులతో అబద్ధం, సేవకుడితో అబద్ధం. ఒకరితో ఒకరు అబద్ధాలలో మునిగిపోయి ఉన్నారు. అబద్ధం, ఈ అబద్ధం అనేది చాలా ఈజీగా మనం తీసుకుంటాం. కానీ ఈ అబద్ధము మనిషిని ఎన్ని విధాలుగా నాశనం చేస్తుందో మీరు చూద్దురు. ఎన్ని విధాలుగా మనిషిని నాశనం చేస్తుందో మీరు బైబిల్ గ్రంథంలో నుంచి చూడడానికి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా. కీర్తనలు 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అబద్ధమాడు వాని నీవు నశింపజేయుదువు. రాసుకోండి అన్నమాట. అబద్ధమాడు వాని దేవుడు నాశనం చేస్తాడంట. నాశనం అయిపోతుంది, వాని కొంప నాశనం అయిపోతుంది, వారి జీవితము నాశనం అయిపోతుంది, వారి పిల్లలు నాశనం అయిపోతారు, వారి యొక్క సమస్త ఆరోగ్యము నాశనం అయిపోతుంది. అబద్ధము ఆడు వారిని దేవుడు నాశనం చేస్తాడు, నశింపజేస్తాడు అని రాబడింది బైబిల్లో. కీర్తనలు 7:14లో పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించువాడై అబద్ధమును కని ఉన్నాడు అని రాబడింది చూడండి. అంటే అబద్ధమును కంటున్నాడు, అబద్ధమును కంటున్నాడు అంటే వాడు అబద్ధికుడు. పైన రాయబడింది పాపమును కనుటకు వాడు, అంటే అబద్ధము పాపము. అబద్ధం ఆడడం ఏంటి? పాపము. పాప క్షమాపణ పొందుకొని క్రీస్తు దగ్గరకు వచ్చిన మనము మరలా అబద్ధం ఆడితే అది పాపము. అబద్ధం ఆడితే నాశనము. ఏదో లాభం వస్తుందని, ఏదో వస్తుందని మనం అబద్ధాలు ఆడితే నాశనం వస్తుంది. అబద్ధాలు ఆడితే పాపం వస్తుంది. ఇది క్రైస్తవుడికి కలిగి ఉండవలసిన జీవితం కాదు. 101వ కీర్తన 7వ వచనములో అబద్ధములాడు వాడు నా కన్నుల ఎదుట నిలవరాదు అన్నాడు దేవుడు. అసలు అబద్ధములాడేవాడు నా ముందు కనబడొద్దన్నాడు ఆయన.
అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలబడరాదు. గెట్ అవుట్ అంటున్నాడు దేవుడు. చూడండి, ఆలోచన చేయండి. అంటే దేవుని కన్నుల ముందు అబద్ధం ఆడేవాడు నిలబడకూడదు. దేవునికి అసహ్యుడు వాడు, అబద్ధములు ఆడేవాడు. మనము మన అనుదిన జీవితంలో ఎంత అబద్ధాలు ఆడుతున్నామో, ఎంత ఈజీగా అబద్ధాలతో మన జీవితాన్ని గడుపుతున్నామో మీరు గమనించాలి. చిన్న అబద్ధం ఆడడానికి కూడా భయం కలిగి బ్రతకాలి. సామెతలు 14:25లో నిజము పలుకు సాక్షి మనసులను రక్షిస్తాడట. అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. అబద్ధాలు ఆడేవాడెవడు? అబద్ధం ఆడుతున్నాడంటే వాడు మోసం చేస్తాడు అని అర్థం. నీ విషయంలో అబద్ధం ఆడుతున్నాడు అంటే వాడు నా విషయంలో కూడా అబద్ధం ఆడతాడు. అంటే మనిషిని మోసం చేస్తాడు. అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. అబద్ధాలు ఆడొద్దు. నీకెంత లాభం వచ్చినా అబద్ధాలు ఆడొద్దు, అది పాపము. బైబిల్ అంటుంది, నీలాంటి వాడు నా ముందు నిలవరాదు, నీవు నాకు నచ్చలేదు. అబద్ధాలు ఆడరాదు. క్రైస్తవుడిగా మారిన తర్వాత వీటన్నిటిని కూడా మనం తొలగించుకోవాలి. నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. సామెతలు అయిపోయింది, ముందుకు పోదాం. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. బైబిల్లో దేవుడు కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాడో, మనము ఒకరికి ఒకడు అవయవములై ఉన్నాము. సంఘం అంటే ఒకరికి ఒకరు అవయవాలు. గనుక మీరు అబద్ధం ఆడుట మాని, అబద్ధాలు ఏం చేయాలి? ఇప్పుడు అబద్ధాలు ఆడుతుంటే మానేసేయండి. అబద్ధాలు ఆడుతుంటే మానేసేయండి. ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. ఇప్పుడు సంఘంలో ఉన్న మీరందరూ ఒకరి ఎడల ఒకరు ఏం మాట్లాడాలి? సత్యమే మాట్లాడాలి. అబద్ధాలు ఆడకూడదు. మీరంతా అవయవాలు. క్రీస్తు సంఘములో అవయవాలు, యేసుక్రీస్తు శరీరములో అవయవాలు. ఆయన శరీరమై ఉన్నారు. కనుక సహోదరులారా, ఒకరికొకరు అబద్ధాలు ఆడడం మానేయండి, సత్యం చెప్పడమే నేర్చుకోండి. అబద్ధం ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది. అబద్ధం ఆడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఇక క్రైస్తవుడు అబద్ధం ఆడితే ఎట్లా? ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించిరి. విడాకులు ఇచ్చేశారు. పాత జీవితము, అబద్ధాలు ఆడే జీవితం నాకు వద్దని, సత్యమే పలకడానికి నేను యేసుప్రభు నమ్ముకున్నానని మీరు యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మరలా ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? అబద్ధపు జీవితాన్ని వదిలేయాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మీ హృదయములలో సహింపనలనివి కాని మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు, అబద్ధాలు ఆడవద్దు. చూడండి ఎన్ని మాటలు బైబిల్లో భక్తులు మాట్లాడుతున్నారు. దేవుడు ఆ భక్తుల చేత మాట్లాడిస్తున్నాడు. ఇంత ఇంపార్టెంట్ అయితే, ఎంత అవసరమైతే అబద్ధం ఆడొద్దని చెప్తాడు. అబద్ధం ఆడవద్దు, అబద్ధం ఆడవద్దు. ప్రతి క్షణం, ప్రతి సమయంలో మన నోట్లో నుంచి అబద్ధాలే వస్తాయి. నువ్వు అబద్ధం ఆడినప్పుడంతా పాపిగా పరిగణించబడతావు. అబద్ధం ఆడినప్పుడంతా దేవునికి విరోధంగా నువ్వు ఉన్నవాడు అవుతావు అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఇంకా కిందికి వస్తే అబద్ధం కోసము మనం చూద్దాం. చివరి స్థితి ఎలా ఉంటుందో అబద్ధం కోసం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదువుదాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదువుదాము. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో. ఆఖరికి ఎక్కడికి పోతామండి? అబద్ధం ఎక్కడికి తీసుకెళ్తా ఉంది? అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. ఆ స్పీకర్ ఈ పక్క తిప్పినా ఇట్లా కొంచెం, అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. అగ్నిగుండానికి. అబద్ధము అనే మాట తీయలే ఇంకా, చాలు. అబద్ధము, అబద్ధములు ఆడరాదు అని చెప్తుంది బైబిల్.
అబద్ధం మనిషిని ఎక్కడ తీసుకెళ్తుంది? చివరికి అగ్నిగుండంలోనికి తీసుకెళ్తుంది, అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. 21వ అధ్యాయం 27వ వచనం, అదే ప్రకటన గ్రంథం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైనదైనను అబద్ధమైన దానిని జరిగించు వాడెవడనో దానిలో ప్రవేశింపడు. అబద్ధమైన దానిని అంటే అబద్ధాన్ని కలిగి ఉంటే నీకు స్వర్గం లేదు, నీకు పరలోకంలో చోటే లేదు అని చెప్తుంది బైబిల్. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించనే లేవో. 22వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథము 15వ వచనం చదవండి. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలపట ఉంటారు. దేవుని రాజ్యంలో ఉండరు, వెలపట ఉంటారు. కనుక అబద్ధం ఆడుతున్నావా? నువ్వు దేవుని రాజ్యంలో లేవు, బయట ఉన్నావు. నువ్వు దేవుని సంబంధివి కావు, నీవు దేవుని సంబంధి నుంచి బయటికి వెలివేయబడ్డావు. అబద్ధం మనిషిని ఎక్కడ దాకా తీసుకుపోతుంది చూడండి. మనం అనుకుంటాం చాలా ఈజీగా అబద్ధాలు ఆడతాం. మనం ఈజీగా లోకంలో అబద్ధాలు ఆడతాం. అబద్ధం ఎప్పుడు ఆడాల్సి వస్తుంది? మోసం చేసేటప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. నువ్వు మోసం చేయకుండా బ్రతకాలి. మరి అబద్ధం ఎప్పుడు ఆడాల్సి వస్తుంది? ఎవరిదైనా అపహరించినప్పుడు, దొంగిలించినప్పుడు అబద్ధం ఆడాల్సి వస్తుంది. లేదా నువ్వు సేఫ్ అవ్వడానికి అబద్ధం ఆడాల్సి వస్తుంది. కనుక అలాంటి పని మనకు అవసరం లేదు, అలాంటి రాబడి మనకు అవసరం లేదు, అలాంటి మోసకరమైన జీవితం మనకు అవసరం లేదనే లోకంలో నుంచి దేవుని దగ్గరికి వచ్చాము. దేవుని దగ్గరికి రావడం అంటే దేవునిలా బ్రతకడం. మరి ఈ అబద్ధానికి కారణం ఎవరు ఇంతకీ? దేవుడా? అబద్ధాలు ఆడడం దేవుడు నేర్పించాడా? అబద్ధాలు ఆడడం దేవుడు నేర్పించాడా? చెప్పండి. దేవుడు అబద్ధాలు ఆడడం నేర్పిస్తాడా? అది దేవుని గుణమా? దేవుని లక్షణమా? మరి రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదవండి, 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిన, కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లని రాదు. చూసారా? నీ మాటలలో నీవు నీతిమంతులుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడు అగును కానీ దేవుడు అబద్ధికుడు కాడు, దేవుడు సత్యవంతుడు అని రాయబడింది బైబిల్లో. కనుక దేవుడు సత్యవంతుడైనప్పుడు, దేవుడు అనే ఆయన అబద్ధమే ఆడనప్పుడు, అబద్ధం అనేది ఆయనకు తెలియనప్పుడు అబద్ధము అని ఎలా వచ్చింది? అబద్ధాన్ని ఎవరు పుట్టించారు? అబద్ధమునకు కారకుడు ఎవరు? ఆ అబద్ధం ఆడుతుంటే మనం ఎవరు? ఇది మీరు గమనించాలి. అబద్ధానికి కారకుడు ఎవరు అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పారు చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఎవరండి అబద్ధికుడు? సాతాను, అపవాది. అబద్ధం ఈ ప్రపంచంలోకి వచ్చిందంటే ఎవరి ద్వారా వచ్చింది? సాతాన్, దెయ్యం, అపవాది, దేవునికి విరోధి, మనందరికీ విరోధి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా మన అందరినీ ఈ లోకంలోనే సమాధి చేసే ఒక మన విరోధి, మన శత్రు అని చెప్పొచ్చు. మనం అబద్ధాలు ఆడుతున్నాము అంటే మన ఫాదర్ ఎవరు? మీరు చెప్పండి అందరు కలిసి. మీరు సత్యానుసారంగా జీవిస్తున్నారంటే మీ ఫాదర్ ఎవరు? దేవుడు. మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే మీ ఫాదర్ ఎవరు? అపవాది. అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు ఏదో తప్పు చేసిన అబద్ధం ఆడతావు, లేదా ఎవరైనా మోసం చేసిన అబద్ధం ఆడతావు. ఈ తప్పు, ఈ మోసము చేయకుండా ఉంటే
నువ్వు అబద్ధం ఆడడానికి అవకాశము లేదు, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. కనుక ఏదో దొంగతనం చేసినప్పుడు అబద్ధం ఆడతావు. కనుక ఈ 3 చేయకుండా నువ్వు ఉంటే నీవు అబద్ధం ఆడడానికి హక్కే, నీకు అబద్ధం ఆడాల్సిన అవసరమే రాదు. కనుక ఒకవేళ అబద్ధం ఆడుతున్నావంటే ఆ సమయంలో నువ్వు ఎవరికి కుమారుడు అవుతున్నావు? మీ నాన్న ఎవరు అవుతున్నారు? ఏకకంఠంతో చెప్పండి. అబద్ధం ఆడే ప్రతి వారికి ఎవరు తండ్రి? అపవాది అన్నాడు కదా ఇక్కడ, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు. అందులో ఒక దురాశ అబద్ధం ఆడడం. అబద్ధం ఆడుతున్నారంటే వాని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. సత్యమే మాట్లాడుతున్నారంటే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు. ఆమెను చెప్పాలా? దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధం ఆడుతున్నావు అంటే నువ్వు ఎవరికి జనకుడు? నువ్వు ఎవరి కుమారుడివి? అపవాది కుమారుడివి. అపవాది కుమారుడివి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చెయ్యు ప్రతివాడు, అది మరలా ఇంకోసారి చదువుదాం దాన్ని. అపవాది మొదట నుండి అబద్ధమాడి పాపము చేయుచున్నాడు గనక అబద్ధమాడి పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను, అంటే అపవాది యొక్క అబద్ధములను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాను. మరి దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? అబద్ధాలు ఆడకుండా మనల్ని చేయడానికి వచ్చాడు. మరి అబద్ధాలు ఆడకుండా మనం తయారయ్యామా? ఇంకా స్టిల్ అబద్ధాలు ఆడుతూ ఉంటే మనము దెయ్యాలకు పిల్లలము, సాతానికి పిల్లలము అని బైబిల్ చెప్తుంది. అపవాది కుమారులు సత్యం మాట్లాడితే నీకు ఆ ఆనందమే వేరుంటుంది. ఇంకా చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. అపవాది ఏ రకంగా మొట్టమొదటిగా అబద్ధమాడి ప్రపంచాన్ని మోసం చేశాడో, ఈ ప్రపంచమంతా కూడా పాపంలో పడ్డానికి మొట్టమొదటి అబద్ధం ఇది. 4, అందుకు సర్పము మీరు చావనే చావరు. దేవుడేమన్నాడు? ఆ పండు దినమున మీరు చస్తారు. సాతాను ఏమన్నాడు? మీరు చావనే చావరు. ఏమండి, చచ్చిపోతారన్నాడు. ఈయనేమన్నాడు? ఏది నిజమే, ఏది అబద్ధం? మా వింటున్నారా? దేవుడేమన్నాడు? ఆ పండు దినమున. సాతాను ఏమన్నాడు? అబద్ధం ఆడా? అబద్ధం ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేసింది? వీళ్ళిద్దరిని కూడా నరకానికి తీసుకెళ్ళిపోవడానికి పాపంలో పడేసింది. అంటే వారిని పాపంలో పడేసింది, దేవుడి నుంచి వేరు చేసింది, అపవాది క్రియలను వాళ్ళలోకి జొచ్చింది. వారు ఆ రోజు నుంచి అపవాది పాపులుగా మారిపోయారు. ఒక అబద్ధాన్ని నమ్మినందుకు వాళ్ళు పాపులుగా మారిపోయారు. అంటే మొట్టమొదటిగా అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. ఏకకంఠంతో చెప్పండి అందరూ. అపవాది, సాతాను పాపానికి జనకుడు. వాని నుండి వాని పిల్లలు కూడా వాని యొక్క ఇచ్చలను నెరవేర్చడానికి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మనం ఇంకా ఇక్కడ బాప్తిసం తీసుకొని మనం ఇంకా దేవుని నమ్ముకొని ఇక్కడ ఉంటూ ఉన్నాము, అబద్ధాలు ఆడుతున్నామంటే ఎవరికి పిల్లలం మనము? అది ఒకసారి తీసి మరసంగా పెట్టిపోయి అపవాది పిల్లలము. గట్టిగా తీసి మళ్ళీ పెట్టి గట్టిగా. అబద్ధాలు ఆడకుండా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అబద్ధాలు ఆడకుండా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. వాని క్రియలను లయం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం అబద్ధాలు ఆడుతుంటే పరిస్థితి ఏంటో మీరు గమనించాలి. ఈరోజు ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం వల్ల శారీరకంగా ఎలా మరణించాడో ఆ విషయాన్ని మీ ముందు పెడతాను. రాజులు 1వ గ్రంథం. అబద్ధం వల్ల ఒక మనిషి ఏ రకంగా మరణించాడో, మనిషిని చంపుతుంది కూడా అది అబద్ధం. నరకానికి పంపటమే కాదు, పాపాన్ని నీలోనికి వచ్చేటట్టు చేసేదే కాదు, నిన్ను భౌతికంగా కూడా చంపేస్తుంది అబద్ధం. పిల్లలు జాగ్రత్త వినాలి. 1 రాజుల గ్రంథము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం ఈ స్టోరీని. 1 రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చదువుదాం.
అంతట దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవునుంది యూదియా దేశం నుండి బెతలెహేమునకు వచ్చెను. ధూపం వేయుటకై యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఒక దైవజనుడిని దేవుడు పంపించాడు. యరొబాము రాజు, ఇజ్రాయేలుకు రాజు, ధూపం వేయడానికి బలిపీఠం మీద నిలబడ్డాడు. ఆ దైవజనుడు యెహోవా చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చిందేమనగా, దావీదు సంతానములో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులు అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శైల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవుటయే యెహోవా ఇచ్చిన సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. ఏమైనా లూజ్ కనెక్షన్ ఉన్నాయి చూడు ఒకసారి. దాన్ని ఆఫ్ చేసినారా? లేదు చూడు, ఆఫ్ చేయలేదు చూడు. తీసే పీకేది, ఆ పచ్చవేరు పీకాయి లాగేసి. జాగ్రత్త విందాం. 3వ వచనం, 4వ వచనంకి వెళ్తున్నాను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకోనుడని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. దానిని వెనక తీసుకున్నట్టుకు అతనికి శక్తి లేకపోయాను. మీరు వినాలి, ఒక ప్రవక్త దేవుని చేత పంపబడ్డాడు. బలిపీఠం మీద యరొబాము రాజు బలర్పించడానికి వచ్చాడు. ఆ సమయంలో బలిపీఠమునకు అవతల వైపున ప్రవక్త నిలబడ్డాడు, యువతల వైపున రాజు నిలబడ్డాడు. బలిపీఠముతో అంటున్నాడు, బలిపీఠమా, బలిపీఠమా, మీలో నుండి ఒక రాజు పుడతాడు. అతని పేరు యోషియా, భవిష్యత్తులో పుడతాడు. అతను ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడున్న వారందరినీ కూడా వారి వారి యొక్క యాజకులను తీసుకొని అతని శైల్యమునికి బలిపీఠం మీద అర్పిస్తాడు. దానికి ముందు జరగబోయేదానికి సూచన ఏంటంటే, ఇప్పుడు ఈ బలిపీఠము మొత్తం పగిలిపోయి బుగ్గంతా కూడా పైకి ఎగిరిపోతుంది అని చెప్పాడు. ఆ మాట అనేసి ఆ ప్రవక్త దైవజనుడు వెనక్కి తిరిగినప్పుడు రాజు కదా ఇతను యరొబాము, వాడిని పట్టుకోండి అన్నాడు. ఏమన్నాడు? బలిపీఠం మీద నుంచి వాడిని పట్టుకోండి అనగానే ఆ చెయ్యి అలాగే ఎండిపోయింది. ఎందుకంటే అవతల ఉన్నది దైవజనుడు. ఏంటి? దేవుని చేత పంపబడిన దైవజనుడు. అతన్ని వాణ్ణి పట్టుకోండి అని అతనికి విరోధంగా మాట్లాడినందుకు దేవుడు ఆ చెయ్యిని ఇక్కడి నుంచి అక్కడ దాకా అట్లా ఎండిపోయేటట్టు చేశాడు. వెనక్కి తీసుకుందామంటే అది రావడం లేదు, అలా ఎండిపోయింది. వెంటనే ఎండిపోయింది, ఒక కర్రలాగా అయిపోయింది. చెయ్యి ఇలాగే నిలబడిపోయింది, అట్లా నిలబడిపోయింది అంతే. అప్పుడు చూడండి 5వ వచనం, మరి యెహోవా సెలవు ప్రకారం దైవజనుడు వచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. ఇలా చెయ్యి పెట్టుకొని ఉన్నాడు, చెయ్యి ఎండిపోయింది. ఆ ప్రవక్త చెప్పినట్లుగానే ఆ బలిపీఠం ఏమైందంటే మొత్తం ఇట్లా పగిలిపోయి అందులో ఉన్న బూడిదంతా కూడా ఆకాశములోకి ఎగిరింది. ఆ సూచన కూడా వెంటనే నెరవేరింది. కానీ ఇంకా చెయ్యి ఇట్లనే, యరొబాము రాజు చెయ్యి ఇట్లే ఎండిపోయి ఉంది, నిలబడిపోయాడు, అట్లా స్టక్ అయిపోయాడు. అప్పుడు రాజు, నా చెయ్యి మునుపటి వలె బాగున్నట్లు నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొనెను గనక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలెన ఆయను. ఇప్పుడు ఇతనికి అర్థమైంది, ఈ సూచన నెరవేరింది, నా చెయ్యి కూడా ఆగిపోయి ఉంది, నేను ఎండిపోయిన చెయ్యి కలిగి ఉన్నాను కనుక అతనితో దేవుడున్నాడు, ఖచ్చితంగా అతను చెప్పిందే జరిగింది కనుక అయ్యా నీ దేవుణ్ణి వేడుకొని నా చెయ్యి ఎండిపోయింది, ఆ చెయ్యి ఎండిపోయిన చెయ్యిని మరలా బాగు చేయమని చెప్పు. ఎండిపోయేటట్టు చేసేది దేవుడే, మరలా దాన్ని బాగు చేసేది కూడా దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఎండిపోయేటట్లు చేసేది నీ దేవుడు, నీ జీవితాన్ని ఎండిపోయేటట్లు చేసేది దేవుడే. దాన్ని మరలా అడిగితే దేవుడు బాగు చేయగలడు, మంచి పైకి లేపగలడు, నిన్ను మరలా బాగు చేయగలడు దేవుడు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడిస్తే, అదిగో యరొబాము అనే రాజు దేవునికి వ్యతిరేకంగా నడిచినందుకు ఎండిపోజేశాడు. ఆ దేవుడే పశ్చాత్తాపడి ఆ దేవుని దగ్గరకు వచ్చి రాజు అడిగాడు, అయ్యా నాకు సహాయం చెయ్యి అనగానే ఆ చెయ్యి మరలా మామూలుగా అయిపోయింది. అంటే దేవునికి సమస్తము
సాధ్యం. ఉన్నది ఉన్నట్లుగా లేపేయగలడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని శక్తిని మనం గుర్తెరగాలి. ఆ తర్వాత ఏం జరిగిందంటే 7వ వచనం, అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లనెను, నేను నీ ఇంటిలోనికి సగము నువ్వు నాకు ఇచ్చిన నీతో కూడా నేను రాను లోపలికి. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొన వద్దనియు నీవు వచ్చిన మార్గమనే తిరిగి పోవాలననియు దేవుడు నాకు సెలవిచ్చినని రాజుతో నేను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక వేరొక మార్గమున తిరిగిపోయెను. ఇది బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం వింటున్నారా? ఎలా ఉంది పరిస్థితి? ఇది కొంచెం రఫ్ చేసేయి. ఎలా ఉంది పరిస్థితి? ఒక దైవజనుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? యెరోబాము రాజు దగ్గరకు వచ్చాడు. యెరోబాము రాజు ఎవరికి రాజు? ఇశ్రాయేలు 10 గోత్రాలకి రాజు. చెప్పండి, ఇశ్రాయేలు 10 గోత్రాలకి రాజు. ఈ రాజు పాపి, ఈ రాజు పాపి, ఈ రాజు దేవునికి నచ్చినోడు కాడు. ఇప్పుడు బలిపీఠం ఏమైంది చెప్పాడు కదా యాజకుడు వచ్చి, అతను ప్రవక్త. యెరోబాము మధ్యలో బలిపీఠం. ఇటువైపున యెరోబాము ఉన్నాడు, అటువైపున ప్రవక్త ఉన్నాడు. ఆయన వచ్చాడు, ఆ బలిపీఠంకి చెప్పాడు, అటు తిరిగాడు. ఈయన వాడిని పట్టుకోండిరా అన్నాడు. చెయ్యి అలాగే ఎండిపోయింది. ఆ తర్వాత బలిపీఠం ఏమైపోయింది? మొత్తం ఇదంతా పగిలిపోయి ఆ బలిపీఠం మీద బుగ్గి ఉంటుంది కదా, బూడిద, అదంతా కూడా ఆకాశంలోకి లేచింది. అంటే ఈ ప్రవక్త చెప్పిన సూచన వెంటనే నెరవేరింది. అప్పుడు ఇతనికి అర్థమైంది, ఇతను దేవుని సేవకుడు అని అర్థమైంది. అతని చెయ్యి కూడా బాగుపడలాగున్నా, అతను ఏమన్నాడు? నా చెయ్యి బాగుపడలాగున్నా దేవుని అడుగు అన్నాడు. అప్పుడు ఇతను ప్రార్థన చేశాడు. అప్పుడు ఇతని చెయ్యి బాగయింది. అప్పుడు ఇతను అంటున్నాడు, అయ్యా నా ఇంటికి రా, నేను భోజనం పెడతాను అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా? నీ రాజ్యములో సగం ఇచ్చినా నేను రాను, నీ రాజ్యములో సగం బహుమతి ఇచ్చినా నేను రాను. చూసారా, మంచి ప్రవక్తే కదా ఇతను. వెరీ గుడ్. ఈ ప్రవక్తకు దేవుడు ఏం చెప్పింటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఉరవకొండ. అతను ఉరవకొండ నుంచి ఎక్కడికి వచ్చాడు? నిమ్మగల్లో. ఎక్కడికి పోయాడు? నిమ్మగల్లో యెరోబాము ఉన్నాడు అనుకుందాం, అంతే ఎగ్జాంపుల్గా. అర్థమైందా మీకు? ఇక్కడికి వచ్చాడు అంటే దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఏ మార్గమునైతే వచ్చావు ఉరవకొండ నుంచి నిమ్మగలకి, తిరిగి అదే మార్గమున మరలా ఉరవకొండకి వెళ్ళకూడదు అని చెప్పాడు. ఏం చెప్పాడు? బాగా వినాలి. దేవుడు ఏం చెప్తే అది చేసేది నేర్చుకోవాలా. అర్థమైందా? ప్రశ్నలు, క్వశ్చన్స్, ఆన్సర్స్ ఇవన్నీ మనకి ఉండకూడదు. దేవుడు ఉరవకొండ నుంచి నిమ్మగలు పొమ్మన్నాడు. నిమ్మగల్లో యెరోబాము ఉన్నాడు, బలిపీఠం ఉంది, బలిపీఠం దగ్గర ప్రవక్త ప్రవచించాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే, యెరోబాము పట్టణము కొంచెం రివర్స్ పోవాలి, మళ్ళీ వెనక్కి పోవాలా. ఎక్కడికి పోవాలా? వెనక్కి పోవాలా ఆయన అంతఃపురానికి వెళ్ళాలంటే. కానీ ఈయన ఏమన్నాడు? ఎవరు? ప్రవక్త ఏమన్నాడు? నేను వెనక్కి రాను. ఏమన్నాడు? నేను వెనక్కి రాను, వెనక్కి రావద్దని దేవుడు నాకు చెప్పాడు. కనుక ఆయన నిమ్మగల మీద నుంచి ఎటుపోతాడు? సల్లాపురము, కౌకుంట్ల, ఆమెదాల, ఉరవకొండ. అంటే ఏ రూట్లో అయితే వచ్చావో ఆ రూట్లో వెళ్ళకూడదు. నువ్వు వేరే రూట్లో తిరిగి రౌండ్ అయిపోయి నీ ఊరికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. అలాగే వెళ్ళాలా. అందుకే బలిపీఠం దగ్గర యెరోబాముతో వెనక్కి వచ్చి నా ఇంట్లో భోజనం చేయమన్నందుకు నేను చెయ్యను అని ఆయన ముందుకే కొనసాగాడు. అయితే సొల్లాపురం పోయేవాడికి అక్కడ గిద్యోను ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? అక్కడ గిద్యోను బ్రదర్ ఉన్నాడు. బాగా వినాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారు? సొల్లాపురంలో ఎవరున్నారు? ఇక్కడ గిద్యోను ఉన్నాడు. కానీ బైబిల్లో ఎవరున్నాడు చూద్దాం ఒకసారి రండి. ఏం జరిగిందో 11వ వచనం. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారుల్లో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటిని, అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా,
వారి తండ్రి అతడు ఏ మార్గమున పోయెనోనని వారిని అడిగాను. అంతటకు అతని కుమారులు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమున వెళ్ళిపోయినది తెలిపిరి. పిమ్మట అతడు తన కుమారులను పిలిచి, నా కొరకు గాడిదను గంతు కట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదను గంతు కట్టిరి. అతడు దాని మీద ఎక్కి దైవజనుడిని కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా అతడు నేనేనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలనని నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను అన్నాడు. ఎవరన్నారు? ఇక్కడ గిద్దెను ఉన్నాడు కదా. ఎవరున్నారు? ఈ గిద్దెను ఏం చేశాడు? సొల్లాపురంలో ఒక చెట్టు కింద ఎవరు కూర్చొని ఉన్నారు? ఈ ప్రవక్త కూర్చొని ఉన్నాడు. ఈ గిద్దోనికి వివరాలన్నీ కూడా వాళ్ళ పిల్లలు చెప్పినారు. ఇక్కడ ఏమేమి జరిగిందో నిమ్మగల్లో అన్ని విషయాలు వాళ్ళ పిల్లలు వచ్చి చెప్పారు ఆ ముసలి ప్రవక్తకు. బైబిల్లో ముసలి ప్రవక్త అని ఉంది, ఓకేనా? ఇప్పుడు ఆ ప్రవక్త ఏం చేశాడు అంటే, ముసలి ప్రవక్త ఈ ప్రవక్త దగ్గరికి, ఈ ప్రవక్త చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ అంటే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎండ ఉంటుంది, వాళ్ళకి కాసేపు ఎక్కడైనా నిలబడుకొని సేద తీర్చుకోవాలి కదా, రెస్ట్ తీసుకోవాలి కదా. అందుకే అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాడు. ఈలోగా ఇక్కడున్న ముసలి ప్రవక్త ఏం చేశాడు అంటే, ఒక గాడిద మీద అతను ఎక్కడ కూర్చున్నాడని అలా వెళ్ళాడండి. అతను కౌకుంట్లకి సల్లాపురానికి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అతన్ని ప్రవక్తని ఇతను ఏమంటాడు తెలుసా? నా ఇంటికి రా, అలసట కలిగి ఉన్నావు, ఆకలేస్తూ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది, రా నా ఇంటికి రా, వచ్చి భోంచే అన్నాడు. అప్పుడు ఈ ప్రవక్త ఈ రాజుతో ఏం చెప్పాడు? అదే, నేను ఈ రూట్లో మళ్ళీ ఒకసారి ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి రావద్దని దేవుడు చెప్పాడు కనుక నేను రానన్నాడు. అప్పుడు ఈ ముసలివాడు ఏం చెప్పాడు అంటే, అక్కడున్న ఆ ప్రవక్త అందుకు అతడు, నేను కూడా నీలాంటి ప్రవక్తనే, ఒక దేవదూత నాకు కనబడి 18వ వచనం చదువుతున్నాడు చూడండి. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నటకై అతనిని ఇంటికి తోడుకొని పొమ్మని నాతో చెప్పినాను. అతనితో అబద్ధమాడగా. ఇప్పుడు నీళ్ళు తీసుకురా నాకు దయకి కొంచెం. ఏం జరిగిందమ్మా చూసారా? దానికి కథ ఏమో చూడన్నా. నేను రాను, నా దేవుని మాటే నేను వింటాను, నా దేవుడు చెప్పేంత వరకు నేను రాను అని చెప్పినప్పుడు వినాలమ్మా. అప్పుడు ఆ ముసలి ప్రవక్త ఈ చెట్టు కింద కూర్చున్న ప్రవక్తతో ఏమన్నాడంటే, నా ఇంటికి దేవదూత వచ్చాడు, ఆ దేవదూత దేవుడే పంపాడు, ఆ దేవదూత నాతో ఏం చెప్పాడంటే, ఆ ప్రవక్తని ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టి పంపించు అని చెప్పాడు అని అబద్ధం ఆడాడు. ఏమన్నాడు? అది ఏమాడాడమ్మా? అబద్ధం. ఒక అబద్ధం ఎలాంటి దారి తీసిందో మీరు చూడాలి ఈరోజు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడు, దేవదూత వచ్చి చెప్పింది అనగానే ఈ వ్యక్తి ఏమీ ఆలోచించకుండా ఈ ముసలివాడు చెప్పిన మాట విని కౌకుంట్లకి సల్లాపురానికి మధ్యలో చెట్టు కింద కూర్చున్న వ్యక్తి మళ్ళా వెనక్కి వచ్చాడు. ఏ దారిలో వెనక్కి అడుగు వేయొద్దని చెప్పాడో అదే దారిలో అడుగు వెనక్కేసాడు, వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? 19. అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనము చేయుచుండగా అతని వెనక తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యను. ఇప్పుడు ఎవరికి వచ్చింది తెలుసా? దేవుని యొక్క వాక్కు ఆ ముసలి ప్రవక్తకు వచ్చింది. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనక్కు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకున్నదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసినావు గనక
నీ కళేభారము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. చూసారా, వెంటనే అబద్ధం ఆడినందుకు అవును కదా దేవుడే చెప్పాడేమో ఇతని మాట నమ్ముదామని ఇంటికెళ్ళి భోంచేసి హాయిగా కూర్చున్నాడు. ముసలి ప్రవక్తకు దేవుని యొక్క వాక్కు వచ్చి, నీవు చచ్చిపోబోతున్నావు, దేవుని మాట మీద ఎదురు తిరిగావు, నేను అబద్ధం ఆడగానే నువ్వు ఇంటికి వచ్చావు, ఈ అబద్ధాన్ని నమ్మి ఇంటికి వచ్చినందుకు నీకు మరణం వస్తుంది చూడన్నాడు. సరే, అబద్ధం ఎక్కడ తీసుకెళ్ళింది? 23. అంతటా వారు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనక తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంతు కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున కౌకుంట్ల మార్గమున మళ్ళా బయలుదేరుతున్నాడు. ఒక సింహం అతనికి ఎదురుబడి అతన్ని చంపెను. ఏమండి, ఎలాంటి ప్రవక్త అండి ఇతను? ఏమండి, అతను చెప్పింది బలిపీఠం బుగ్గి కావాలంటే అయిందా? ప్రవక్త యొక్క చెయ్యి మళ్ళా తిరిగి వచ్చేటట్టు చేశాడా? అలాంటి ప్రవక్తను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అబద్ధం, అంత గొప్ప శక్తివంతుడైన ప్రవక్తను కూడా సింహం చంపేసింది. అబద్ధం వెనకాల ఒక మరణం ఉంది. అమ్మ వింటున్నారా? మనము నీళ్ళు తాగినంత ఈజీగా మన పిల్లలు ఎంత ఈజీగా అబద్ధాలు ఆడుతుంటారో. అబద్ధం నీ ఆయుష్ను తగ్గిస్తుంది, అబద్ధం నేను నరకానికి తీసుకెళ్తుంది, అబద్ధం నీ ప్రాణాన్ని తీసేస్తుంది హఠాత్తుగా. అతను ఇంకా ఎంతో కాలం బ్రతకాలి అబద్ధం నమ్మకపోతే, కానీ అతను చచ్చిపోయాడు. ఒక అబద్ధం మనిషిని చంపేస్తుంది. కనుక అబద్ధం ఆడడం అనేది చాలా ఈజీగా మనం తీసుకుంటాం. అబద్ధాలు ఆడకండి అని బైబిల్ చెప్తుంది. ఒక అబద్ధం వల్ల ఒక నిజమైన ప్రవక్త యొక్క ప్రాణం పోయింది. జాగ్రత్త. ఒక సింహాన్ని పంపించేశాడు దేవుడు. ఆ సింహం వచ్చి ఏం చేసింది? గాడిదను ఏమీ చేయలేదు, కానీ గాడిద మీద కూర్చున్న ఆ ప్రవక్తను చంపేసింది. అబద్ధం, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అబద్ధం మనల్ని భౌతికంగాను చంపుతుంది. ఈ అబద్ధం మనల్ని మనుషుల ముందు అబద్ధం ఆడితే నిన్ను చాలా సునకలుగా చూస్తారు. అది అబద్ధం అని తెలిస్తే నిన్ను చాలా కేర్లెస్ చేస్తారు. కనుక అన్ని రకాలుగా ఈ అబద్ధం అనేది మంచిది కాదని దేవుడు చెప్పాడు. అబద్ధం మనల్ని చంపుతుంది శారీరకంగాను. అబద్ధం మనల్ని దేవునికి దూరం చేస్తుంది. అబద్ధం మనల్ని పాపులుగా చేస్తుంది. అబద్ధం దేవుని ముందు నన్ను నిలవబడకరా, నువ్వు నా ముందు నిలబడడానికి నీకు అర్హత లేదురా అని చెప్తుంది. అబద్ధం భౌతికంగా చంపుతుంది, అబద్ధం ఆత్మీయంగా చంపుతుంది. ఎన్ని విషయాలు ఈ అబద్ధములో మీరు చూశారు. కనుక అబద్ధం ఆడవద్దు అని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అబద్ధం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో చూడండి. అబద్ధమేనా కాదా ఇది? 18వ వచనం మరొకసారి చదవండి. 13వ అధ్యాయం. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతనిని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పానని అతనితో అబద్ధమాడగా. చూసారు ఎంత మనం అనుకుంటామో ఆ సమయానికి తప్పించుకోవడానికి ఎంత ఈజీగా అబద్ధం ఆడతాం. అబద్ధం ఆడేటప్పుడు నీకు భయం వేయాలి. అబద్ధం ఆడేటప్పుడు నీ మనస్సాక్షి ఎంతగానో గద్దించబడాలి. అబద్ధం ఆడేటప్పుడు నేనేం చేశానురా, నేను ఎంత అబద్ధం ఆడానే, వెంటనే సత్యం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సరే తప్పు చేశాను ఒప్పుకో, తప్పేం లేదు. కనుక అబద్ధం వల్ల ఒకరి ప్రాణం అయినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ రోజు నుంచి మనం అబద్ధం ఆడకూడదు. ఎందుకంటే నీవు ప్రాచీన స్వభావం వదిలేసి నూతనంగా మారావు, క్రొత్తగా మారావు. నువ్వు అబద్ధం ఆడడానికి వెళ్ళలేదు. అబద్ధం ఎప్పుడు ఆడతావు? మోసం చేసేటప్పుడు ఆడతావు. అబద్ధం ఎప్పుడు ఆడతావు? ఇతరులు దొంగలించినప్పుడు ఆడతావు. అబద్ధం ఎప్పుడు ఆడతావు? అంతే కదా, పాపం చేసినప్పుడు ఆడతావు. కనుక పాపం చేయకుండా, మోసం చేయకుండా, దొంగతనం చేయకుండా ఉంటే మనం అబద్ధం ఆడాల్సిన అవసరము లేదు. కనుక అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాల వల్ల నువ్వు క్రైస్తవుడుగా కాదు కదా, అన్యుడిగా మారుతావు దేవుని దృష్టిలో.
ఇది 100 పాపాల్లో ఒక పాపం. ఇంకా ఉన్నాయి చాలా, అవన్నీ తీసుకొస్తాం మేము ముందుకి. కనుక ఒక పాపం, అబద్ధం అనే పాపం, ఇది ఘోరాతి ఘోరమైనది. అబద్ధమునకు జనకుడు, అందరూ చెప్పాలి, అపవాద దేవుడా. ఆ అపబద్ధము ఆడినప్పుడల్లా మనం ఎవరైతున్నామో అపవాదకుడి కుమారులు అవుతున్నాం, దెయ్యానికి కుమారులు అవుతున్నాం. మనమే దెయ్యానికి కుమారులుగా పిలువబడతాం. కనుక అబద్ధం ఆడొద్దు. ఎట్లాంటి పరిస్థితుల్లో డబ్బు కోసం అబద్ధం ఆడతావా? ఉద్యోగాల్లో అబద్ధం ఆడతావా? నీతిగా ఉండు, అవసరం లేదు. నీతిగా బ్రతుకు, నీతిగా చేయి పని. అబద్ధం ఆడొద్దు. అబద్ధానికి మాత్రం చోటు ఇవ్వద్దు. నువ్వు అబద్ధానికి చోటిస్తే మీ తండ్రి యొక్క అపవాది దురాశలను నెరవేరుస్తున్నావు అనమాట. వానికి ఎన్నో దురాశలు ఉన్నాయి. అబద్ధం ఆడడం అనేది మనకు దురాశ. ఆ పని నీలో నెరవేరుస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వానికి ఆత్మ లేదు గనక, ఆ శరీరం లేదు గనక నీలోకి దూరి వాడు ఏం చేస్తున్నాడు? నీ చేత అబద్ధాలు ఆడిస్తున్నాడు. దేవుడు సత్యవంతుడు. నువ్వు సత్యమే మాట్లాడుతున్నావు అంటే దేవుడు నీలో ఉన్నాడని అర్థం. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే దెయ్యం నీలో ఉన్నాడని అర్థం. అంతే, వేరేం లేదు. ఇంకా నువ్వే గుర్తెరుగు, నువ్వే గుర్తెరుగు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీయులు 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు విశ్వాసం గలవారో కాదో, మీరు దేవుని కుమారులో కాదో, మీరు దెయ్యం కుమారులేమో. మనల్ని మనమే చూసుకోవాలంట. మన లోపలికి తొంగి చూసుకొని, నేను అబద్ధాలు ఆడుతున్నానా? అయితే దెయ్యం కుమారుణ్ణి. ఎందుకు ఇలా చేస్తున్నాను? ఇప్పటి నుంచి నేను అబద్ధాలు ఆడకూడదు. నేను లోపల చూసుకొని, నేను సత్యవంతున్నా, వెరీ గుడ్, నేను దేవునితో ఉన్నాను, మా నాన్నగారు దేవుడు తండ్రి అని మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. అదిగో మీరు భ్రష్టులు అంటే దెయ్యం పిల్లలు కాని ఎడలా, అపవాది శత్రువు పిల్లలు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకోవాలని పౌలు నిరీక్షించినట్లుగా నేను నిరీక్షిస్తున్నాను. మనం భ్రష్టులము కాము అని మీరు అనుకుంటారేమో, మీరు తెలుసుకుంటారేమో. తెలుసుకోండి. అబద్ధాల జోలికి వెళ్ళొద్దు. అబద్ధం నిన్ను పాపములో పడేస్తుంది. అబద్ధం నిన్ను దేవుని దూరం చేస్తుంది. అబద్ధం నిన్ను మోసగాడిగా పెడుతుంది. అబద్ధం నిన్ను శారీరకంగా చంపుతుంది. అబద్ధం నేను ఆత్మీయంగా నరకానికి పంపుతుంది. కనుక అబద్ధానికి దూరంగా ఉంటూ అబద్ధాన్ని జరిగించడం మానేద్దాం. తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో, భార్య భర్తతో, భర్త భార్యతో. అప్పుడు నమ్మకమైన ఒక కుటుంబంగా అది ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక.